అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? దేవుని దయ మీరంతా క్షేమంగా ఉండాలని దేవుని కొరకు ప్రార్థించుకుంటున్నాను. నేను గులాబీ పూలకి వేస్తున్నానండి. గులాబీ పూలకి ఒక 2 గ్లాసులు మైదా పిండి తీసుకున్నాను. ఇదిగోండి, 1 కప్ ఏమో ఒర్రిపిండి, తర్వాత 2 గుడ్లండి, పంచదార, పెద్ద గరిటెతోటండి 2 గరిటెలు పంచదార తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుంటున్నానండి. ఇదిగోనండి పిండి, గులాబీ పూల పిండి. ఇదిగో ఈ రకంగా కలుపుకోవాలండి. అంత చిక్కగా ఉండకూడదు, అంత పలచగాను ఉండకూడదండి. ముందు నూనె పోసండి. నూనెలో బాగా ఈ అచ్చు వేడెక్కనివ్వాలి. వేడెక్కనిస్తే అప్పుడు బాగా పిండి దీనికి పట్టుకుంటుందండి. ఇదిగోండి, ఇంకా వేడెక్కాలండి. ఇదిగోనండి, గులాబీ పూలు రెడీ అండి. మరి గులాబీ పూలు ఎలా ఉన్నాయో చూసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి.